తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఢిల్లీలో అదానీతో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదని, మాకు టీ షర్ట్లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేయమంటున్నారంటూ కేటీఆర్ చురకలు వేశారు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ లోపలికి రానివ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. టీషర్ట్లు తీసివేస్తేనే లోపలికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. వారితో కేటీఆర్, హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో గేటు వద్దనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని టీషర్టు ఉంటే అసెంబ్లీలోకి అనుమతించే పరిస్థితి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొదట కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తరువాత ఒక్కొక్కరిగా కేటీఆర్ తో సహా అందర్నీ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ గేట్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేకుండానే ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభంలో భాగంగా స్పీకర్ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.